నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఇప్పుడు పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఒకసారిగా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి అరాచకాల మీద కానివ్వండి, వారు చేసినటువంటి భూ కబ్జాల మీద కానివ్వండి ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి. మొత్తం అన్ని జిల్లాల కలెక్టరేట్లు కానివ్వండి, ఆర్డీఓ ఆఫీసులు కానివ్వండి పూర్తిగా ఈ కంప్లైంట్స్తో నిండిపోయిన, అసలు వేరే పనులు చేయడానికి కూడా కుదరట్లేదు అధికారులకి. ఇది మదనపల్లిలో మొదలైంది. పెద్దిరెడ్డి గారి మీద ఫిర్యాదు చేయడానికి ఎప్పుడైతే జనం బయటకు వచ్చారో ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఏంటి నిజంగా 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ఈ స్థాయిలో దారుణాలు అక్రమాలు జరిగాయంటారా? ధర్మాన ప్రసాదరావు గారు ఎవరండి? రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా చేసిన ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేసిన ఆయన, చాలా సీనియర్. అలాంటి వ్యక్తి ఎన్నికల ముందు ఏం చెప్పారండి? ఉత్తరాంధ్రకి భూ కబ్జాదారులు రాయలసీమ కడప నుంచి వచ్చాడు సుబ్బారెడ్డి అని ఒకడు, వాడిని ఎక్కడో ఒంగోబెట్టి తన్నాను అని చెప్పాడా లేదా? ఎక్కడ శ్రీకాకుళం జిల్లా, ఎక్కడ కడప అండి? భూ కబ్జాలు ఆఖరికి ఆయన రాక వెళ్ళి అంటే ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఆ సెగ తగిలిందంటే ఇక మామూలుగా మీలాంటి నాలాంటి వ్యక్తుల భూములకి ఎక్కడ రక్షణ ఉంటుంది సుధాకర్ గారు? అది మీరు అన్నది అదే మదనపల్లిలో అసలు ఎట్ట బయటకు వచ్చిందంటే యాక్చువల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ రూపంలో. అందులో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో భూ కబ్జాలకు సంబంధించిన 22A అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి ఆక్రమించిన రికార్డులన్నీ అక్కడ ఉన్నాయండి. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆక్రమించేశారు 1000 ఎకరాల రాక. అవి కాకుండా ప్రైవేట్గా కూడా బాగా జరిగినాయండి భూ కబ్జాలు. జరిగితే ఏం చేశారని వాళ్ళు ఎవడో వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పగలిగిన పరిస్థితి ఎవరికీ లేదండి. ఎంత పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పోయినాయి. ఇందులో నాయకులు కాదు, ఆ పార్టీకి చెందిన సాధారణ కార్యకర్తలకు కూడా అన్యాయం జరిగింది. తిందెవరు? ఇప్పుడు పామును మింగుతుంది కదండి. వైఎస్ఆర్సీపీ నాయకులకి భూమి ముఖ్యంగా నాడు వైఎస్ఆర్సీపీ వాడా తెలుగుదేశం వాడా అని కాదు కదండి. భూ కబ్జా చేసేటప్పుడు ఏ పార్టీ అయితే ఉంది, వాడికైతే నోరు లేదు కాబట్టి మింగేశారు. మింగిన తర్వాత ఇప్పుడు అది ఆ రికార్డు తగలబెట్టడానికి అగ్ని ప్రమాదం సృష్టించినట్టు చేశారు. అది అగ్ని ప్రమాదం కాదండి, కాల్చేశారు స్వచ్ఛందంగా. వాళ్ళు కావాలని కుట్రపూరితంగా కాల్చారు. అది బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తీవ్రమైన పరిశోధనలు చేశారు. ఏమన్నా షార్ట్ సర్క్యూట్కి అవకాశం ఉందని. షార్ట్ సర్క్యూట్కి 100కి 500% లేదు అని తేలిపోయింది. ఎట్లా అంటే వాళ్ళు అన్ని టెక్నికాలిటీస్ అప్లై చేసి చూశారు. ఇక్కడికి సప్లై అవుతున్న పవర్ ప్రతి 15 నిమిషాలకి ఎక్కడైనా, ఇవాళ రేపు పూర్వంలాగా లేదండి. ఆడి సర్వర్లో ఎప్పటికప్పుడు కంప్యూటరైజ్డ్ రికార్డింగ్ ఉంటుందండి. అవన్నీ కూడా చూశారు. ఎక్కడ కూడా ఎక్సెస్ వోల్టేజ్ ప్రసారమైన సంఘటనే లేదు. తర్వాత అది కన్సీల్డ్ వైరింగ్ ఇంటాక్ట్గా ఉంది. కాలిపోతే ముందు వైరింగ్ కాలిపోవాలి, కాలేదు. తర్వాత సర్వీస్ వైర్ ఎప్పుడైతే ఇక్కడ కనుక షార్ట్ సర్క్యూట్ అయితే ఆ బర్నింగ్ ఎఫెక్ట్ సర్వీస్ వైర్ పిల్లర్ రాక అంటే పోస్ట్ విద్యుత్ స్తంభం రాక కాలిపోద్దండి. అసలు ఏమీ జరగలేదండి, చెక్కు చెదరలా. కాబట్టి ఇది జరిగిందంతా కరెంట్ వైరింగ్ సిస్టమ్తో జరగల, ఎక్స్టర్నల్గా జరిగింది. బాహ్య దీంతోనే కాల్చేశారు. అక్కడ అగ్గి పుల్లలు పడి ఉంటాం అవన్నీ చూశారు. సో టెక్నికల్గా సాంకేతిక పరంగా తేలిపోయిందండి. ఇది కాల్చారు, ఎందుకు కాల్చారు అనేది వెంటనే వాళ్ళు 20 పోలీసు బృందాలను దింపారు. ఇది కుట్రపూరితంగా జరిగిన ఇన్సిడెంట్ అని తెలిసిన తర్వాత అసలు దీని మీద రికార్డు అసలు ఏమి జరిగింది ఇక్కడ, ఎంత భూ కబ్జాలు అనేది రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు వెళ్ళాడు. మామూలుగా వెళ్ళాడు ఆయన. ఏదైనా 5-10 ఉంటే ఇట్లాంటి ఫిర్యాదులు ఉంటే కూడా ఉండొచ్చు అని. అది ప్రెస్లో వచ్చింది. కొద్దిగా పూర్తిగా పెద్ద ప్రచారం మండల స్థాయి జిల్లా అక్కడ వచ్చింది. వస్తే ఫస్ట్ రోజు 700 మంది అండి, మరుసటి రోజు 1450 రాక వచ్చారు. మళ్ళీ మూడో రోజు 750 మంది, దాదాపు అంటే 2400. అది 3 కాన్స్టిట్యుయెన్సీల్లో. అది స్వయంగా ఈయన రామచంద్రారెడ్డి గారి మీద వచ్చినాయి ఒక 20-30 ఉన్నాయి. తర్వాత వాళ్ళకి బాగా అంతరంగికుల మీద, కుటుంబ సభ్యులు, బంధువులు, కజిన్ బ్రదర్స్ ఇలాంటి వాళ్ళ మీద కొన్ని ఒక 20-30 వచ్చినాయి. అవి కాకుండా కూడా వీళ్ళ అనుచరులు వీళ్ళ పేరు చెప్పుకుని చేసిన ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మదనపల్లిలో వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారి ఏ జిల్లా అంటే శ్రీకాకుళం జిల్లాలో కాదు. తర్వాత కొడాలి నానిది ఎక్కడంటే గుడివాడలో డిటిడిసి పర్మిషన్ ఉన్న లేఅవుట్ను మొత్తాన్ని ఆక్రమించేసుకుంటే ఈయన ఓడిపోయిన తర్వాత అందరూ ఏకమయ్యి వెళ్ళి జేసీబీలు పట్టుకుని ఆ రేకులు ఫెన్సింగ్ తీసేసి ఎవరు ప్లాట్లాడి స్వాధీనం చేసుకున్నారు కదండి. అట్ట ఈ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిందండి. ఈ జిల్లా ఆ జిల్లా అని ఏం లేదు. ఎప్పుడైతే ఇక వాళ్ళకి ధైర్యం వచ్చిందో, గతంలో లాగా పోలీసులు మన అక్కడికి వెళ్తే భయపడి మన మీద కేసులు పెడతారనే పరిస్థితి లేదు, తీసుకుంటున్నారు. తర్వాత రెవెన్యూ శాఖ అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి సబ్ కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకి ఇస్తున్నారు, ఆర్డీఓలకి. దీంతో ఇవాళ పుట్ట పగిలినట్టు మీరు ఇందాక చెప్పారు కదా, చీమలలాగా వచ్చేసారని. మరి ఇన్నాళ్ళ నుంచి చెప్పుకోవడానికి అవకాశం లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఎయిర్పోర్ట్కి భూ సేకరణ పేరుతో కొంతమంది ప్రైవేట్గా కూడా చేయించేసుకున్నారు రిజిస్ట్రేషన్లు. ఇదేదో గవర్నమెంట్కి ఇస్తున్నట్టుగా మభ్యపెట్టి. అంతెందుకండి, ఈ జవహర్ రెడ్డి గారు అసైన్డ్ భూముల గురించి ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. ఎవరైనా బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అంటారు కదండి. ఆయన రోజు ఆఫీసులో కూర్చుని భూ కబ్జాలకు సంబంధించిన విషయాలు, ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు, కోటాను కోట్లు విని ఆయన కూడా టెంప్ట్ అయ్యాడు. మనం కూడా ఎందుకు ప్రయత్నించకూడదు, ఒక 800 ఎకరాలు నా కొడుకు పేరు మీద అని వెళ్ళి 2-3 సార్లు వైజాగ్ వెళ్ళి తిరిగి అన్నీ చేశాడు కదా. వాటికి సంబంధించిన అంశాలు వచ్చినాయి, ఆ కేసులు కూడా రిజిస్టర్ అయినాయి, అవుతాయి, ఇంకా బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ అసైన్డ్ భూములకి సంబంధించి ఇప్పుడు మొన్న అమ్మాయి శాంతి అని దేవాదాయ శాఖ, ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఎంత భూ కబ్జాలు చేశారండి. ప్రేమ సమాజం అనే భూములు, ఇట్లా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు చాలా ఆక్రమణలు జరిగినాయి. ఇప్పుడు వీటన్నిటితో పాటు అవి కూడా బయటకు వస్తాయండి, ప్రభుత్వ భూములు కూడా బయటకు వస్తాయి, ప్రైవేటీ కూడా చేశారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళందరికీ ధైర్యం రాబట్టే కదండి. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది 5.5 ఎకరాల అమ్మాయిది ఆక్రమిస్తే వెళ్తే నువ్వు మా మీద ఫిర్యాదు చేయడానికి వస్తావా అని నాంతాడు, పుస్తల తాడు కూడా తెంచుకెళ్ళిపోయారండి. అమ్మాయి పసుపు తాడు వేసుకొచ్చి కూడా మొన్న సిసోడియా గారికి చూపించింది. ఇప్పుడు మీరు చెబుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, ఒకవేళ కనుక ప్రభుత్వాలు వీటిని కనుక రెవెన్యూ అధికారులు కనుక సమర్థంగాను పనిచేసి దాటిని రిలీజ్ చేయకపోతే లా అండ్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ప్రజలే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు, ఎన్నాళ్ళు ఓర్చుకుంటారండి. మొన్నట్రాగా అంటే ఇప్పుడు ఎవడన్నా నామినేషన్లు వేసినా కూడా పోలీస్ అధికారులను ఉపయోగించి విత్డ్రా చేయించారు. అట్లాగే ఎవరన్నా భూములు మా అధికార ఎమ్మెల్యేనో మినిస్టరో కబ్జా చేశాడంటే ఆడి మీద రివర్స్ కేసులు పెట్టి పంపారు భయపెట్టి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని బట్టే కదా ధైర్యంగా వచ్చారు. ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలండి దీని మీద. రెవెన్యూ అధికారులకు కూడా ఖచ్చితమైన ఆదేశం ఇవ్వాలి. ఇట్లాంటి సత్తర రిజిస్ట్రేషన్ అధికారులు కూడా ఎలా ఇలాంటి తప్పుడు దీంతో రిజిస్ట్రేషన్లు చేశారనేది ఇప్పుడు మీరు చెప్పారు కదా, భోగాపురం దగ్గర జరిగినాయి అని, చాలాసార్లు జరిగినాయి, అన్నీ బయటకు వస్తాయండి. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం కాకపోతే వాళ్ళు తెలుగుదేశం మీద చాలా ఆశలు పెట్టుకున్నారండి ప్రజలు. వాళ్ళ ఆశలు వమ్ము చేయకుండా మ్యాక్సిమం వాళ్ళ శక్తి మేరకు అయితే న్యాయం జరగాలని కోరుకుందామండి సుధాకర్ గారు. అంటే ఇప్పుడు ఈ గతంలో భయపడ్డారు, ఇప్పుడు చైతన్యం వచ్చింది. అంటే అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనే ఉద్దేశంతో బయటకు వచ్చారంటారా? మళ్ళీ రేపొద్దున ప్రభుత్వాలు మారితే అంటే ఇంకా ఉందంటారా, లేకపోతే ఎక్కడితో అయిపోద్దంటారు ఇది? అంటే ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఎవరన్నా బోగస్ కంప్లైంట్ ఇవ్వగలుగుతారండి? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళకి గతంలో వాళ్ళ స్వాధీనంలో భూమి ఉండాలి, ఆధారాలు ఉండాలి, సర్వే నెంబర్ ఉండాలి, తర్వాత మీరు అన్నట్టు శిస్తు కట్టినవి అవన్నీ కూడా ఉండాలి, వీళ్ళ డాక్యుమెంట్లు ఉండాలి. ఉన్న తర్వాత ఫ్రాడ్ ఎక్కడ జరిగింది అనేది ఈ కాలంలోనే కదా జరిగింది. వచ్చి ఫాల్స్ కేసు పెడితే వీళ్ళ మీద కూడా రివర్స్ కేసు పెడతారు కదా రెవెన్యూ వాళ్ళు. ఒకవేళ విచారణ జరిపి ఎవరే నువ్వు తప్పు చెబుతున్నావు అబ్బాయి, నీకు అసలు భూమే లేదు, అసలు ఆ భూమి ఆయిందే, నువ్వు వచ్చి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చావని అంటారు కదా. అట్ట ఎవరు రారే. వైసీపీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, పెద్దిరెడ్డి గారు చాలా పెద్ద మనిషి, వాళ్ళ కొడుకు పెద్ద మనిషి, వాళ్ళని అబాసు పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు ఆయన. అవునండి, పెద్దిరెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి కూడా పెద్ద మనుషులు అనుకుందాం సార్. ఇప్పుడు వాళ్ళ స్వాధీనంలో వాళ్ళ పేర్ల మీద ఉన్న భూములు ఎలక్షన్ అఫిడవిట్లో కనపడాలి కదండి. ఎలక్షన్ అఫిడవిట్లో కనపడకుండా ఎక్కడికి పోతాయి, తర్వాత రిజిస్ట్రేషన్ ఎందుకు ఉంటాయి వీళ్ళకి? అక్కడ ఇవ్వకుండా ఇప్పుడు ఫారెస్ట్ సర్వే నెంబర్ల భూములు ఎవడన్నా ఓనర్ ప్రైవేట్ అవుతాయా అండి? ప్రైవేట్ అవుతాయా? గతంలో ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కూడా చాలా ఆక్రమించాడనే ఫిర్యాదులు ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాయి. ఆయన దాదాపు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు ఫారెస్ట్ భూములు సర్వే చేయమనండి, అవి హ్యాండ్ ఓవర్ చేసుకోమనండి గవర్నమెంట్ని, తెలిసిపోద్ది. అందులో మామిడి తోటలు ఉండవు కదండి, ఇంకో తోటలోను. ఇప్పుడు అవన్నీ కూడా ఆయన ఫారెస్ట్ కట్ చేసి ఇవన్నీ వాడాడు, వేరే తోటలు వేశారు. ఆ బినామీ పేర్లు ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు ఉండొచ్చు, కానీ అవి స్వాధీనం చేసుకుంటే సరిపోద్దుగా. ఎవడన్నా దొంగ తేలు కుడితే వచ్చి చెప్తాడండి, దొంగతనానికి వెళ్ళాడు వాడికి తేలు కుట్టింది, ఇప్పుడు రేపు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయని అనలేడు కదా. కాబట్టి ఇది ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటే సరిపోద్దండి. ఎవరు పెద్ద మనుషులో ఎవరు కాదో తేలిపోతుంది. మనం సర్టిఫికెట్లు ఇస్తే అవి చల్లవు.